మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉండేవారు. ఒకే జిల్లాకు చెందిన వారైనా పార్టీలో పెత్తనం కోసం, పెద్దల మెప్పు కోసం పరోక్ష యుద్ధమే చేశారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోలేమనేటువంటి కామెంట్లను కూడా విసురుకున్నారు. మరి అలాంటి నేతలు సడన్ గా ఇప్పుడు ఎందుకు కలిసిపోయారు? హైకమాండ్ హెచ్చరికలతో ఒకటయ్యారా? ఇద్దరి మధ్య ఏమైనా డీల్ జరిగిందా? తెలంగాణ రాజకీయాల్లో ఆ నేతల కలయిక ఎందుకు ఇంత హాట్ టాపిక్ గా మారింది? ఇంతకు ఎవరా నేతలు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటుగా ఎంపీ ఈటల రాజేందర్ ఒక్కటయ్యారు. హైకమాండ్ హెచ్చరికలతో కలిసిపోయారు ఇరువురు నేతలు. అయితే కొద్ది రోజుల క్రితం ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో సయోధ్య కుదిరినట్లుగా సమాచారం. తాజాగా పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లినటువంటి సమయంలో బండి ఇంటికి ఎంపీ ఈటల వెళ్లారు. బండి సంజయ్ తో కలిసి లంచ్ చేశారు ఈటల. అయితే ఈ భేటీలో ఎంపీలు లక్ష్మణ్ తో పాటుగా కొండా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలు. ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని ఒకరు కేంద్ర మంత్రిగా ఉంటే మరొకరు కేంద్ర మంత్రి రేసులో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇలాంటి నేతల మధ్య గత కొంతకాలంగా సయోధ్య లేకపోవడం, వివాదాలు బయటపడడం, ఈ మొండి అంశాలు కూడా తెలంగాణ బీజేపీతో పాటుగా రాజకీయాల్లో బీజేపీ బలహీన పడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా అధిష్టానం పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అలాంటి నేపథ్యంలో ఈటలతో పాటుగా బండి సంజయ్ కలిసి ఒక్కటయ్యారు. సో అధిష్టాన హెచ్చరికల నేపథ్యంలోనే పార్టీలో ఉన్నటువంటి లుకలుకలన్నీ కూడా పులి స్టాప్ పెట్టేటువంటి యోచనలో ఒక్కటైపోయారు అనేటువంటి వాదన ప్రధానంగా వినబడుతుంది. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు సాగుతున్నటువంటి తంతును మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని ఎలాగైనా బలోపేతం చేయాలి అంటూ కూడా ఆ పార్టీ అధిష్టానం ముందు నుంచి కూడా వ్యూహాత్మక రాజకీయాల వైపు అడుగులు వేస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో బీజేపీ యాక్టివ్ కావాలంటే పార్టీ లోపల ఉన్నటువంటి ఈ లుకలుకలు, పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు, పార్టీలో నెలకొన్నటువంటి వివాదాలు, వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి అనేటువంటి ఆలోచన ముందు నుంచి చేస్తున్నటువంటి సందర్భం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కూడా ఆల్మోస్ట్ రాష్ట్ర నాయకత్వంలో, రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పూర్తి స్థాయి అసంతృప్తులకి మొత్తానికి మీరు చెక్ పెట్టాలి, కలిసి పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొని రాగలుగుతాం, వెస్ట్ బెంగాల్ ఘటన మనం చూసాం అనేటువంటి రీతిలో పార్టీ నేతలకు ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. కానీ తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా దాగి ఉన్నటువంటి అసంతృప్తులు బహిర్గతమైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటల పోటీ చేసినటువంటి సందర్భంలో తనకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు అనేటువంటి రీతిలో ఈటల బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్, ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి మా బాస్ అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి కామెంట్స్, అంటే ఈటల బీజేపీకి దూరం కాబోతున్నారా అనేటువంటి చర్చ ఒకానొక సందర్భంలో ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగినటువంటి మరికొన్ని కీలకమైనటువంటి అంశాల్లో కూడా ఈటల అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి చర్చ మాత్రమే సాగితే, అయితే ఇదిలా పరంపర సాగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్ కు అవకాశం కల్పించబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇలాంటి సందర్భంలో తనను చాలా మంది పార్టీలో టార్గెట్ చేస్తున్నారు, తనను మరి ముఖ్యంగా కార్నర్ చేస్తున్నారు, తనను టిగ్గర్ చేస్తున్నారు అనేటువంటి రీతిలో ఈటల వర్గీయులు కూడా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టాన జోక్యంతో నేతల మధ్య ఉన్నటువంటి అసంతృప్తికి పులి స్టాప్ పడిందా? ఉప్పు నిప్పులా ఉన్నటువంటి ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కలయిక వెనుక ఉన్న వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలేంటి? ఎంపీ లక్ష్మణ్ నివాసంలో సాగినటువంటి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరిగింది? బీజేపీ అధిష్టానం ఈ ఇద్దరు నేతల కలయిక వెనుక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ వేసిందా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. గత కొంతకాలంగా బీజేపీలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, సో అప్పటి నుంచి పార్టీలో పట్టు సాధించడం, బీసీ నాయకత్వం అనేటువంటి ఒక ఇమేజ్ ను తెచ్చుకోవడంలో ఈ ఇద్దరు నేతల మధ్య చాలా ఘోరమైనటువంటి పోరు జరిగింది అనేది తెలంగాణ బీజేపీ నేతల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వాదన కూడా. మరి అలాంటి సందర్భంలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఈటల రాజేందర్, అధ్యక్షుడిగా ఉన్నారు బండి సంజయ్. వీరిద్దరి మధ్య కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోలేం అనేటువంటి తరహాలో సాగినటువంటి వ్యాఖ్యలు కూడా బీజేపీ క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఒక రకమైనటువంటి కలవరపాటు గురి చేసినటువంటి సందర్భం, క్యాడర్ కు ఒక రకమైన గందరగోళానికి దారి తీసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ హైకమాండ్ హెచ్చరికలు తాజాగా పూర్తి స్థాయిలో సఫలీకృతమయ్యాయా అనేటువంటి
వాదన ఇక్కడ కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్ లోనే తొలి అడుగు పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి పర్యటన కొనసాగిన తర్వాత బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తో పాటుగా రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ వీరిద్దరి మధ్య పూర్తి స్థాయిలో ఒక రహస్యమైనటువంటి సయోధ్యను కుదిర్చారు అనేది మాత్రం ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విభేదాలు వ్యక్తిగతంగా పక్కన పెట్టి వాటికి స్వస్తి చెప్పి పనిచేయాలి, గ్రూపు రాజకీయాలకు సహించేది లేదు అంటూ కూడా పదే పదే బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నితిన్ నబీన్ సహా చాలా మంది కూడా తెలంగాణ బీజేపీ నేతలపైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ ఎలాంటి ఫలితాలు లేనటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో బీజేపీ అర్బన్ పార్టీగా మారి బీజేపీ తెలంగాణలో అర్బన్ ఓట్లను కొంతవరకు ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నా కనీసం లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రభావం చూపించలేకపోవడానికి క్యాడర్లో కాదు, నాయకత్వంలో ఉన్నటువంటి ఈ లుక్కలుకలు, నాయకత్వంలో ఉన్నటువంటి ఈ అసంతృప్తే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి రీతిలో బీజేపీ అధిష్టానం పదే పదే హెచ్చరించినటువంటి సందర్భం. ఇదే పరంపరలో కొనసాగితే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావమే ఉండదు. మిషన్ తెలంగాణతో మేము ముందుకెళ్లాలనుకుంటుంటే మీలో ఉన్నటువంటి అసంతృప్తి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేటువంటి అవకాశం లేకుండా చేస్తుంది అనేటువంటి రీతిలో బీజేపీ అధిష్టానం కూడా పలు సందర్భాల్లో హెచ్చరించినటువంటి సందర్భం. తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి ఈ అసంతృప్తి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం, సంస్థాగతంగా మరింత బలోపేతం అవ్వడం కోసం కొంతవరకు అడ్డుగా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది పార్టీకి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే బీసీ అనేటువంటి ఒక బలమైనటువంటి నినాదంతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ బీసీ ఇమేజ్ ఉన్నటువంటి ఇద్దరు కీలకమైనటువంటి నేతలు సో ఈ విధమైనటువంటి ఉప్పు నిప్పులా మారడం, ఇలాంటి అసంతృప్తిగా ఉండడం ఏ మాత్రం సరికాదు అంటూ కూడా బీజేపీ అధిష్టానం పలుమార్లు చెప్పినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు మెత్తబడ్డారా? ఇద్దరు నేతలు ఒకరినొకరు కలుసుకోవడం వెనకాల సాగినటువంటి సయోధ్య వెనకాల ఉన్న చర్చలేంటి? తెలంగాణలో బీజేపీ బలోపేతంతో పాటుగా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ గా ముందుకు వెళ్ళబోతున్నారా? ఇప్పటికే బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వెళ్తున్నటువంటి తీరు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ రెండింటిని చెక్ పెడుతూ ముందుకు వెళ్లాలంటే, ఎన్నికల్లో ప్రభావం చూపించాలంటే ఖచ్చితంగా నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలి అనేటువంటి రీతిలోనే చర్చలు సాగి ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఒకే జిల్లాకు చెందిన వారు కావడం, మరి ముఖ్యంగా పార్టీలో పెత్తనం కోసం, పెద్దల మెప్పు కోసం పరోక్షమైనటువంటి యుద్ధమే చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. వారు చేసినటువంటి కామెంట్స్ కూడా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి అలాంటి నేతలు ఇప్పుడు సడన్ గా కలిసిపోవడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? అధిష్టానం హెచ్చరికలతోనే ఒకటయ్యారా? ఇద్దరి మధ్య ఏమైనా డీలింగ్ జరిగిందా అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. ఓవరాల్ గా చూడాలి లక్ష్మణ్ సయోధ్య ఎంతవరకు ఫలించబోతుంది, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఈ నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఇప్పుడు కలిసిపోయినటువంటి నేతలు భవిష్యత్తులో ఎలాంటి లుకలుకలు లేకుండా ముందుకు సాగబోతున్నారా? మిషన్ 2028 లో భాగంగా తెలంగాణలో బీజేపీ అధికారమై ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు తీసుకొని వెళ్లడంలో ఈ ఇద్దరు నేతలు ఎలాంటి కీ రోల్ పోషించబోతున్నారు? పార్టీలో పదవులు కాదు, తెలంగాణలో బీజేపీ బలోపేతమే మా ప్రధానమైనటువంటి ఎజెండా అని ముందుకు సాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి మొత్తం మీద తెలంగాణ బీజేపీ నాయకత్వంలో ఏం జరగబోతుందో.